గల ప్రతిపక్షంగా ఉండండి, ఒక వాట్ టు సే ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయండి. పాలిటిక్స్ అంటే నేను మీ పైన దౌర్జన్యం చేయడం, నువ్వు నా పైన దౌర్జన్యం చేయడం, దిస్ ఇస్ నాట్ ది అల్టిమేట్ మోటో ఆఫ్ పాలిటిక్స్ కదా, ఇది కాదు కదా మన లక్ష్యము. ఓకే శేఖర్, ప్రసాద్ గారు చాలా ఉన్నతంగా గొప్పగా ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది. నిజంగా అధికారం వచ్చిన వాళ్ళు ఆ రకంగా చాలా తక్కువగా మాట్లాడే పరిస్థితి, ఆ గర్వం అయితే ఉంటుంది. ఒక సెకండ్ ప్లీజ్ చెప్పండి. నేను పిలుపులు ఇచ్చేంత పెద్ద గొప్ప నాయకుడు కాదు సార్. నేను అవసరం లేదని పిలుపు ఇవ్వడానికి కాదండి, ఒక మంచి చెప్పడానికి లక్షల మంది చూసేటప్పుడు దానికి ఏ నాయకుడో లేదా పైనుంచి దిగి రానవసరం అవసరం లేదు. మంచి మాట చెప్పడానికి రోడ్డు మీద పోయేవాడు కూడా మంచి చెప్తే వినాలి, అది మంచి అనిపిస్తుంది. సామాన్య కార్యకర్తని, చిన్న నాయకుడిని మీరు 99 టీవీ వాళ్ళని పిలిపించి ఏదో నేను చిన్నవాడైన కూర్చొని మాట్లాడిస్తారు. నా అభిప్రాయం నేను చెప్పా, నా ఒపీనియన్ నేను చెప్పా, అంతే సార్. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతినిధిగా వచ్చినటువంటి సప్తగిరి ప్రసాద్ గారు ఏదైతే రాష్ట్రంలో నేడు జరుగుతున్న హింసను ఆపాలి, అందరూ కూడా సంయమనంగా ఉండండి అని చెప్పి వాళ్ళ శ్రేణులను కోరడం ఏదైతే ఉందో చాలా సంతోషకరమైన విషయం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సహేతుకం కాదు, ఇలాంటి దాడులు సహేతుకం కాదు అని చెప్పి ఒక్క సెకండ్ లో కంప్లీట్ చేస్తా. చెప్పండి. నిన్నగాక మొన్ననే మా నాయకుడు లోకేష్ బాబు గారు హీ హాస్ మేడ్ అన్ అపీల్ టు ది క్యాడర్స్ అండ్ పబ్లిక్. మా నాయకుడు నిన్నగాక మొన్నే చెప్పారు ఈ విషయం, నేనే కాదు మా నాయకుడు కూడా చెప్పున్నాడు. ఎస్, యూ క్యాన్ కంటిన్యూ ప్లీజ్. ఏదైతే సప్తగిరి ప్రసాద్ అన్న ఏదైతే అప్పీల్ చేశారు చూసిన ప్రజలకి విజ్ఞప్తి చేసిన అంశాన్ని స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. రాజకీయాల్లో అనేది ఈ కక్షపూరిత ధోరణి మంచిది కాదు. ఇక జనసేన వాళ్ళ స్టాండ్ ఏంటి? నేను ఒక వీడియో చూపించాను, దాన్ని సమర్థిస్తున్నారా లేదా? ఎస్, వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం అనే మాట వాళ్ళు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ లేకపోతే జనసేన లేకపోతే టీడీపీ, వీళ్ళు ఎవరికైనా సరే అప్పీల్ చేసేది ఒకటే, నేను అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యంలో దాడులు అనేవి మంచివి కాదు. సార్ వర్మ గారు మీతో మాట్లాడుతూ ఉండగానే నాకు ఒక కాల్ వచ్చింది, మా సొంత విలేజ్ నుంచి మీతో మాట్లాడుతూ ఉంటే కాల్ వచ్చింది. సార్ ఉదయగిరి నియోజకవర్గంలో సప్తగిరి ప్రసాద్ అన్న ఈ విషయంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏనాడు ఇలాంటి దాడులు జరిగినటువంటి సంఘటన లేదు. ఈ రోజు 2 తలలు పాల్గొట్టారు సార్, మా పార్టీ కార్యకర్తలు 2 తలలు పాల్గొట్టారు, మైనార్టీ సోదరుల తలలు పాల్గొట్టారు. అదే నాకు ఇప్పుడు కాల్, నేను అందుకే డిబేట్ లో ఉన్నప్పుడు కాల్ మాట్లాడుతున్నాను. సో ఏనాడు లేదు ఉదయగిరి నియోజకవర్గంలో సంస్కృతి సార్, ఏనాడు ఈనాటి వరకు. సో ఇలాంటివన్నీ కూడా దయచేసి ఆపమని చెప్పి, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, అధికారం ఇచ్చింది ఇందుకు కాదు, ప్రజలు మీకు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం కోసమే మీకు ఏదైతే అధికారం ఇచ్చారో మీరు ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక బెదిరింపు ధోరణులు ఏవైనా సరే లెక్క చేసేది లేదు. నిర్మాణాత్మకమైనటువంటి ప్రజల గొంతుకవుతాం, నిర్మాణాత్మకమైనటువంటి ప్రజల గొంతుకవుతాం. అధికార పక్షం మంచి చేస్తే ఎస్ మంచి చేసింది అని చెప్పి పొగుడుతాం, అధికార పక్షం తప్పు చేస్తే ఎండగట్టడానికి ప్రజా గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పటికీ సిద్ధంగా ఉంటుంది. ప్రజల పక్షాన, ప్రజల మేలు కొరకు, ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వివేక్, వర్మ గారు చెప్పండి. ఓకే మాట్లాడండి. ఆయన శేఖర్ రెడ్డి ఆయన రిక్వెస్ట్ ఏదో ఆయన చేశారు, మీ పాలన మీరు చేసుకోండి, ఇబ్బందులు పెట్టొద్దు అని. ఇది నిన్న వైఎస్ఆర్ విగ్రహానికి మసి పూసి ఇలా చేసినందుకు నేను వెంటనే నా అధికారిక అకౌంట్ నుంచి ఏం రాశానంటే, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, ఇలాంటి విధానాలు తప్పుడు విధానాలు, ఇవి గతంలో వైసీపీ వాళ్ళు చేశారు, మనము చేస్తే వాళ్లకు మనకు తేడా ఉండదు, వాళ్ళకు 151 వచ్చి ఏదైతే నమ్మి ఇచ్చారో ప్రజలు, ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేదు కాబట్టి 11కు రప్పించారు, మనకు అంతకంటే ఎక్కువ నమ్మకాన్ని మనకిచ్చారు
కాబట్టి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేని రోజున మనకు కూడా అంకెలు గెలుపు ఓటములు సహజము. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నేను నిన్న కాదు ఫస్ట్ డే ఎలక్షన్ రోజు అప్పీల్ చేశాను. ఆ నమ్మకాన్ని చట్టబద్ధమైన పాలన అందిస్తాము. తప్పు చేసిన వాళ్ళని చట్టాన్ని చేతల్లోకి తీసుకోకుండా కేవలం చట్టబద్ధమైన పాలన, శిక్షలు కోర్టులు విధిస్తాయి, మనం కాదు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని ఫస్ట్ రోజు చెప్పాను. ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్నప్పుడే, మాకు మెజారిటీ వచ్చినప్పుడే. నిన్న ఈ ఘటన నా దృష్టికి రాగానే ఇలాంటి పనులు చేయకూడదు. 2019లో ఇదే ఘటనలు వాళ్ళు చేశారు, ఇలాగే తలలు పగలగొట్టారు. ఇంకా ప్రమాణ స్వీకారం జరగక ముందే ఆ రోజు మే 30న ప్రమాణ స్వీకారం జరిగింది. ఎలక్షన్ మే 23న రిజల్ట్ వచ్చాయి. వారం రోజుల పరిధిలో దాదాపు దారుణమైన ఘటనలు జరిగాయి. దాదాపు నాకు తెలిసి ఆ వారం రోజుల్లో ఒక 70 నుంచి 80 ఎఫ్ఐఆర్ ఘటనలు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్లే అధికారికంగా, అది జరగకుండా చాలా ఘటనలు మొదలయ్యాయి. కాబట్టి మేము హింసాత్మక పద్ధతుల్లో మా అధినేతను 3.5 ఏళ్ల పాటు నీచమైన తన కుటుంబ సభ్యులని, భార్యని, పిల్లల్ని కూడా మాట్లాడిన డేటాబేస్ అంతా తలలో ఉంది. వాటిని మేమేమి బయటికి తీసుకురాదలుచుకోలేదు. సమయం వచ్చినప్పుడు తీసుకొస్తాం తప్ప, ఎప్పుడో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు తీసుకొస్తాం తప్ప, మేము వ్యక్తిగత కక్షలకు పోయే వ్యక్తులం కాదని మా అధినేత ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు, అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తున్నాము. మేము ఒకే స్టాండ్ మీద ఉంటాము, ఒకే పద్ధతిలోనే ఉంటాము, మీలాగా చెయ్యము. కాకపోతే అక్కడక్కడ ఒకవేళ ఆవేశపరులైన వ్యక్తులు ఎవరైనా, మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా అటువంటి ఘటన ఏదైనా జరిగితే మేము తెలుసుకుంటాము. ఒకవేళ కేసు పెడితే తప్పు, అలాంటి విషయాలు చేయకుండా చూస్తాము. ఒకవేళ చట్టబద్ధంగా వాళ్ళకి శిక్షించాల్సి వస్తే కూడా అలాంటి పనులు చట్టబద్ధంగానే జరుగుతాయి తప్ప మేము ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఏమీ ఉండదు. అలాంటి వాటిని ఎంకరేజ్ చెయ్యమంటే చెయ్యము. అది ఓపెన్ గానే చెప్పేస్తున్నాము. గతంలో చెప్పాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము, రేపు కూడా చెప్తాము. కాబట్టి అందులో సెకండ్ థాట్ అనేది లేదు. కాబట్టి వీరు ఏదైతే 151 మాకు 151 వచ్చాయి, 151 వచ్చాయి, ఇప్పుడు మా మీద దాడులు చేస్తున్నారు. దాడులు చేస్తామని చేయమని ఎప్పుడు మేము ఎవరిని ఎంకరేజ్ చేయలేదే. కానీ వీరు 5 ఏళ్ల పాటు చేశారు. ప్రతి కుటుంబాన్ని టచ్ చేశారు మీరు. ప్రతి కుటుంబంలో బాధితులు ఉన్నారు. అది నేను చెప్పాను. వివేక్ ఒక్క నిమిషం వివేక్ ఆయనకు అవకాశం ఇద్దాం. ఏదో ఆయన ఏదో మాట్లాడుతున్నారు. శేఖర్ ఏంటి మీరే ఇస్తాను, వివేక్ ఇస్తాను, ఒక 1 minute ఇస్తాను. శేఖర్, మేము ఏదైతే వివేక్ చెప్పినట్టుగా ప్రతి కుటుంబాన్ని టచ్ చేశామండి, ప్రతి గడపని టచ్ చేశాం. వైఎస్ఆర్ ఆరోగ్య సురక్షలో భాగంగా ప్రతి ఒక్కరి బాగోగులు చూడడం కోసం ప్రతి గడపని రాష్ట్రంలో టచ్ చేశాం. అవ్వాతాతలకి పెన్షన్లు ఇవ్వడం కోసం ప్రతి గడపని టచ్ చేశాం. సార్, అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చేసినటువంటి మిందాలోపనలు చాలు. ఇక ప్రభుత్వం మీకు